వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన కుకింగ్ వీడియో ఎప్పట్లానే. సో ఇవాళ వచ్చి ఏంటంటే చికెన్ గ్రేవీ వస్తాయా మమ్మీ? చికెన్ గ్రేవీ మమ్మీ స్టైల్. సో చూసేద్దాం రండి. చికెన్ అక్కడ సాల్ట్ వాటర్లో నానుతుంది. ఇది ఇక్కడ నేను టచ్ చేయను. రాక్ సాల్ట్లో నానబెట్టింది అనమాట కొంచెం. అంటే అది ఓన్లీ ఒక్క పర్సన్కే. అది ఆ పర్సన్ ఎవరు అనేది కామెంట్ బాక్స్ లో చెప్పండి. ఒకరికి అది అంటే కొంతమంది తినరు. సో అది సో ఫస్ట్ వచ్చేసి ఆయిల్ హీట్ అయిందండి. సో ఇప్పుడు సాజీరా వేస్తుంది మమ్మీ. అంటే నాకు చెప్పకుండా స్టార్ట్ చేసినారు. సాజీరా వేసిన తర్వాత రాతి పువ్వు అంటది. రాతి పువ్వు తర్వాత ఆనియన్స్ తర్వాత దాల్చిన చెక్క, నెక్స్ట్ లవంగాలు 4-5. సో ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. అంటే నాకు చెప్పకుండా స్టార్ట్ చేసినారు. ఏంటబ్బా సౌండ్ వస్తుంది చూస్తే చికెన్ అంట. ఈ వీడియో ఎందుకు మనం మిక్స్ చేసుకోవాలని తీసుకున్నా. మమ్మీ చాలా బాగా చేస్తుంది ఏమంటే. సో ఒకరికి కాబట్టి అది ఎవరికి ఎంతమందికి చేస్తే అదే స్టైల్ అనమాట. సో మిక్స్ చేస్తే ఫ్రై అవుతుంది ఆనియన్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి జింజర్ గార్లిక్ పేస్ట్ అనమాట. అది అంత వేసింది. సో అది ఈ చికెన్ గ్రేవీకి అదే ఎక్కువ ఉండాలంట. సో అందుకని సో పసుపు కూడా ఏంటంటే ఫుల్ స్పూన్ పసుపు వేసేసి బాగా మిక్స్ చేస్తున్నాను అనమాట. సో అది సో ఇప్పుడు మెంతం కూర 2 గుప్పిళ్ళు 2 కాదు 3 గుప్పిళ్ళు అండి. 3 కాదు 4 గుప్పిళ్ళు. సో అది అన్నమాట. అంటే హడావిడి అవుతుంది ఎందుకంటే నాకు చెప్పకుండా స్టార్ట్ చేసినారు. సో స్మెల్ కనిపెట్టుకొని నేను వచ్చి ఈ రెసిపీ ఎందుకు మిస్ అవ్వాలి. చికెన్ రెసిపీ చాలా ఫేవరెట్, చాలా మందికి చాలా ఈజీగా 5 to 10 minutes లోపే చేసేస్తుంది మమ్మీ. సో అదనమాట. సో ఇప్పుడు మెంతం కూర ఆనియన్ అన్నీ ఫ్రై అయిపోతున్నాయి. ఒక్క 1 minute ఫ్రై అయిపోతుంది. ఏదైనా బాగా మిక్స్ చేస్తుంది అనమాట. సో అది సో ఇప్పుడు కొంచెం అవంతా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ చికెన్ అందులో పోతుంది అనమాట. అంటే అందులో వేయాలి అట్లా. సో అది మొత్తం వేసేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలన్నమాట అదంతా. సో చికెన్ వేసేసిన తర్వాత మిక్స్ చేసుకోవాలండి, మంచిగా కలుపుకోవాలన్నమాట. సో అది సో ఇమీడియట్గా సాల్ట్ వేస్తుంది అనమాట మమ్మీ. 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ అండి. అంటే నార్మల్గా కొంచెం ఫ్రై అయిన తర్వాత వేస్తారు, కానీ మమ్మీ స్టైల్ ఏంటంటే చికెన్ వేసిన వెంబటే వేస్తే అందులో నుంచి వాటర్ వస్తాయి అనేసి వేసేస్తుంది అనమాట. అంటే మంచిగా ఫ్రై అవుతుంది అని తొందరగా అయిపోతుంది కూడా అనమాట. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మూత పెట్టేసుకొని కొంచెం సేపు కుక్ అవ్వనివ్వాలి. సో నేను కొంచెం రెస్ట్లో ఉండగానే ఆ గ్యాప్లోనే మమ్మీ ఏ రెసిపీ చేసినా మంచి చేస్తుంది. వీడియో తీద్దామంటే ఆ గ్యాప్లోనే పుదీనా చట్నీ వేసేసిందండి. ఇది మిస్ అయ్యిండ్రు మీరు, ఎందుకంటే చాలా టేస్ట్ ఉంటుంది. సో ఇప్పుడు నేను టేస్ట్ చేయాలి. చేయమంటుందంటే సాల్ట్ అది అంత బాగుందా లేదా అని. సో చూద్దాం. వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఆహా ఓహో. సో ఒక 3 minutes అయిందండి. ఇప్పుడు చికెన్ పరిస్థితి చూద్దాం. అంటే ఇట్లా ఇమ్మీడియట్గా వాటర్ వచ్చేస్తాయని సాల్ట్ వేసి మిక్స్ చేసింది అనమాట. అంత వాటర్ వస్తున్నాయి. ఆ వాటర్ అంతా పోయే వరకు అట్లనే ఉంచుకోవాలి. సో మా కెమెరామ్యాన్ కొంచెం పని మీద బయటికి వెళ్ళిండు. సో ఇప్పుడు చికెన్ పరిస్థితి ఏందో చూద్దాము. అంటే ఇప్పుడే జస్ట్ ఇంకా కుక్ అవుతుందండి. సో ఆ వాటర్ అంతా పోయినాక నెక్స్ట్ ప్రాసెస్ ఏందో చూద్దాం. సో ఇప్పుడు ఇందులో కారం వేసుకోవాలండి టేస్ట్కి సరిపడా. అంటే 60% వాటర్ పోయిన తర్వాత మంచిగా కారం వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. కారం వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో మా
మన ఎందుకు పుడతారో కూడా తెలియదు. పెద్ద షెఫ్ వచ్చి బేసిక్ పోతున్నారనమాట. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత తీసి మంచిగా మిక్స్ చేసుకోవాలండి. సో చికెన్ అయిపోతుంది ఇంకో 3 to 4 minutesలో. సో గ్రేవీ చికెన్ కదా, ఇప్పుడు ఒక టమాటో కట్ చేసి వేస్తున్నారు అనమాట. చూడండి, ఇట్లా టమాటో వేసుకొని మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకోవాలి, కొంచెం ధనియాల పొడి, గరం మసాలా అంటండి, ధనియాల పొడి కాదు, గరం మసాలా వేసుకొని కలపకుండా మూత పెట్టాలి. అంతేనా? సో కలపకుండా అట్లనే మూత పెట్టాలన్నమాట. సో చూసినారు కదా, క్యాప్ తీయగానే టమాటో అంతా ఇట్లా ఉడికిపోయింది. సో కలిపేసి ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసేసుకోవడమే. వేసేసుకున్నాక టేస్ట్ చూసి ఇంకా తినడమే. చికెన్ గ్రేవీ కదా, చికెన్ గ్రేవీ అయిపోయిందండి. ఇంకా తినేవాళ్ళు తినేస్తారనమాట. సో అదన్నమాట. సో చికెన్ కర్రీ అయితే అయిపోయిందండి. తినేవాళ్ళు తినేస్తారు, మనకైతే ఆ ఛాన్స్ లేదు కాబట్టి దాని జోలికొద్దు. సో అది. అండ్ నెక్స్ట్ ఏంటంటే మక్క రొట్టె, అంటే కార్న్ ఫ్లోర్తోని రొట్టె అనమాట. సో జొన్న రొట్టె లాగా చేస్తుంది మమ్మీ. దానికి కాంబినేషన్ చికెన్, అంటే తినేవాళ్ళు చికెన్, తినని వాళ్ళకి వెజ్. సో అదనమాట. సో నేను ఫస్ట్ టైం చూస్తున్నా, అంటే చెయ్యడం. నార్మల్గా వాళ్ళు చేసుకొని తింటారు, నేను వచ్చినప్పుడైతే ఫస్ట్ టైం అనమాట. చూద్దాం, చూసి టేస్ట్ ఎట్లుందో చూద్దాం. సో ఇప్పుడు ఈ పిండిలో వేడివేడి నీళ్ళు కొన్ని పోసుకోవాలన్నమాట. సేమ్ జొన్న రొట్టెలా చేస్తుంది, అంతేనా? సో జొన్న రొట్టెలా చేయడమే. కొన్ని పోసుకొని మంచిగా మిక్స్ చేసుకొని పిండి ముద్ద కట్టుకోవడం. సో వేడి నీళ్ళు పోసి కొంచెం మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం పిండి తీసి కొద్దిగా బాగా మిక్స్ చేసుకోవాలండి. అంటే మంచిగా ఇది చేసుకోవాలన్నమాట. సో అది చేసుకున్న తర్వాత చూద్దాం, టైం పడుతుంది. ఈ ప్రాసెస్ అనేది కొంచెం టైం పడుతుంది. సో అందుకు సో రొట్టె స్టార్ట్ అండి ప్రాసెస్ అన్నమాట. మొక్కజొన్న రొట్టె కదండి. సో అది చూడండి ఎంత ఈజీ కదా. అదే నన్ను చేయమంటే 2 hours టైం తీసుకుంటా ఒక్కటి చేయాలంటే. అంటే ఆ ప్రాసెస్ అంతా వేసి ఒక్క జొన్న రొట్టె వరకు మినిమం 1.5 hour పడుతుంది నాకు. అది కూడా రొట్టె కోలతో వేసి, కానీ ఇవే మనతో నవ్వది. సో అంత సింపుల్గా ఈజీగా వేసేస్తుంది. సో రొట్టె అయిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్. ఎంత రౌండ్ వచ్చింది కదా. నేను వేస్తే ఇండియా మ్యాప్, శ్రీలంక మ్యాప్, అన్ని మ్యాప్లు కలిపి ఒక్కటే రొట్టెలో వేసేస్తా. వరల్డ్ మ్యాప్ వేసేస్తా నేను రొట్టె ఏమంటే. సో అది. సో కొంచెం రొట్టె కొంచెం కాలిన తర్వాత వాటర్ పెట్టాలంటండి. అంటే వాటర్తో కొంచెం రుద్దాలన్నమాట పైన. అది కూడా ఒక కాటన్ క్లాత్ని వాటర్లో మొత్తం డిప్ చేసి క్లాత్తో ఇట్లా రుద్దుతారనమాట. అంటే మరి ఎందుకు ఇట్లా రుద్దుతారే? ఇక్కడ కూడా కాలుతుంది, ఇక్కడ ఉంటుంది కాబట్టి కాలేదు. ఇట్లయితే 2 అక్కడ కాలినట్టు అదంట, ఇక్కడ కాలినట్టు అక్కడ కాలుతుందంట. సో అది జాగ్రత్తగా తీసుకోవాలి. వావ్ ఎంత బాగుంది. ఇంకా కొంచెం హీట్ అయింది బాగా. సో ఇట్లా కాలుతుందండి మంచిగా. మిగతా రోటీస్ కూడా సేమ్ ప్రాసెస్ అన్నమాట. సో మమ్మీ చేయితో అటు ఇటు తిప్పేస్తుందండి. నేనైతే ఎంతసేపు అయినా సరే ఖర్చుతోనే తీస్తుంటా, భయం అట్లా. అదో చూడండి, అదో ఈజీ టు బజీ అదనమాట. సో ఒక్క రొట్టె అయితే అయిపోయిందండి, అదనమాట. ఇది ప్రాసెస్.
ఫైనల్లీ కంప్లీట్ అయిపోయింది మన రోటీ, కార్న్ ఫ్లోర్ రోటీ. సో అది చికెన్ మక్క రొట్టె విత్ చికెన్ కర్రీ, డెడ్లీ కాంబినేషన్. సో రోటీ విత్ కర్రీ డెడ్లీ కాంబినేషన్ చెప్పినట్టే. సో అంత ప్రాసెస్, మిగతా ప్రాసెస్ అంతా సేమ్ అండి. సో అది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. సో మర్చిపోయినా అండి టేస్ట్ చేయడం. సో మళ్ళీ గుర్తొచ్చింది, అయితే టేస్ట్ చేద్దాం. నేను ఫస్ట్ టైం అనమాట తినడం. వీళ్ళు రెగ్యులర్గా తింటారు, నేనైతే ఫస్ట్ టైం టేస్ట్ చేద్దామని. చాలా బాగుంది, డిఫరెంట్ ఉంది, చాలా టేస్ట్ ఉందండి, చాలా బాగుంది. ట్రై చేయండి, హెల్త్కి కూడా చాలా మంచిది ఇది. చాలా అంటే చాలా టేస్ట్ ఉంది. ఇంకా కర్రీస్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. నేను ఉట్టిగానే ట్రై చేద్దామని చేసిన. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.